హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ నైట్ నన్ను ఎవరు పిలవలేదు కేక్ కట్ చేయడానికి. నేను కూడా కేక్ కట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వాట్సాప్లో కూడా ఎవరు కూడా నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. ఎందుకు అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు కూడా నాకు చెప్పలేదు, నేను వాళ్ళకి చెప్పలేదు. ఇట్స్ ఏ డేట్, నేను ఒక డేట్ లాగే చూస్తాను. నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒక డేట్ లాగే చూస్తాను. నేను ఎవరికి చెప్పలే, ఎవరు నాకు చెప్పలేదు. సో అందుకని నేను నార్మల్గానే మా ఇంట్లోనే దేవుడికి పూజ చేస్తానండి. నాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనేసి నేను దేవుడికి మొక్కుంటున్నాను. సో అందుకోసమని నేను ఇవాళ మా దేవుడిని మొత్తం క్లీన్ చేసి, యాక్చువల్లీ నేను ప్రతి శుక్రవారం చేస్తాను. బట్ ఏంటంటే రేపు చేయాలి యాక్చువల్గా. ఇవాళ గురువారం, నేను గురువారం రోజు దేవుడి పటాలు క్లీన్ చేస్తానమాట. సో క్లీన్ చేసి నేను నెక్స్ట్ డే నేను పూజ చేస్తాను అనమాట. ఫ్రైడే రోజు పూజ చేస్తాను. సో ఫ్రైడే రోజు దేవుడి పటాలు కదిలించకూడదు అని అంటారు, పూజ చేసేటప్పుడు కదిలించకూడదు అంటారు. సో అందుకని గురువారం రోజు, ఈరోజు 1వ తారీఖు జనవరి, న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి నేను ఇవాళే పూజ చేస్తున్నాను. ఒకటి విచిత్రం ఏంటి అంటే, యాక్చువల్లీగా నన్ను చాలామంది వరకు కేక్ కట్ చేసుకుంటారు, పార్టీ చేసుకుంటారు. నేను ఎందుకు చేసుకోను, మనీ ఉండాలి, 10K 20K అయినా ఉండాలి పార్టీ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎవరి దగ్గరికి పోలేదు అని అంటే, సంబడి వస్తే ఇంకా మీరు కేక్ కట్ చేసుకోవచ్చు కదా మా ఫ్యామిలీ ఎవరు లేరండి. వాళ్ళు అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారు, అంటే బయట దేశంలో ఉన్నారు. సో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంట్లో దే ఉంటానన్నమాట. నేను ఒక్కదాన్ని. నేనైతే చేసుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు. దేవుడికి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటాను. దేవుడు నాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను దేవుడికే దండం పెట్టుకుంటాను. సో అంతేకాని నేను కేక్ కట్ చేయాలి, ఎవరైనా పార్టీ ఇవ్వాలి, ఇలాంటివి అయితే నా దగ్గర అయితే లేవండి. సో నేను అమ్మవారికి పూజ చేస్తున్నాను. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి నేను ఎక్కువ పూజ చేస్తాను అనమాట. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తాను నేను. సో ఇప్పుడు కూడా ఇవాళ కూడా అమ్మవారికి నేను పూజ చేస్తున్నాను. సో నేను పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతున్నాను. ఓం ధూమ్ దుర్గాయ నమః మంత్రం అనమాట. అది నీకు చూపించలేదు. పెసరపప్పు అండ్ బెల్లం వేసి నేను పెట్టాను. పెసరపప్పు 2 hours ముందే నానపెట్టేశాను. సో అరటి పండ్లు, కొబ్బరికాయ కొట్టలేదు, నార్మల్గా అరటికాయలు పెట్టేసి నేను హారతి ఇచ్చేస్తానండి. సో ఇది అనమాట నా పూజ. నా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది నాది ఇవాళ నా పూజ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్.